చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా యువతలో చైతన్యం తీసుకురావడానికి, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడానికి ఉమ్మడి జిల్లాలో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించామని చిత్తూరు జిల్లా నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. భారత ప్రభుత్వ యువజన క్రీడా మంత్రిత్వ శాఖకు సంబంధించిన మేరా యువ భారత్ సంఘటన్ చిత్తూరు పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో యువతకు వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదీప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించామన్నారు. జిల్లా స్థాయిలో 10 మంది యువతను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసేందుకు ఈ పోటీలను నిర్వహించామన్నారు. రాష్ట్ర స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ సమక్షంలో వికసిత్ భారత్ను ఉద్దేశించి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనున్నామని, అనంతరం దేశ స్థాయి పోటీలకు ఎంపిక జరుగుతుందని తెలిపారు. నమస్కారం, నా పేరు బి ప్రదీప్ కుమార్, నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి చిత్తూరు జిల్లాకి మరియు తిరుపతి జిల్లాకు కూడా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం క్రీడా మంత్రిత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మరియు పీవీకేఎన్ గవర్నమెంట్ కళాశాల ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 సంబంధించి డిక్లమేషన్ కంటెస్ట్ అంటే వక్తృత్వ పోటీలని నిర్వహించడం జరుగుతుంది. ముందుగానే వివిధ కళాశాలల నుండి జిల్లా వ్యాప్తంగా తిరుపతి మరియు చిత్తూరు ఈ 2 జిల్లాల వ్యాప్తంగా వివిధ కళాశాలల నుండి స్క్రీనింగ్ అన్నది చేయడం జరిగింది. ప్రిన్సిపల్ ఆఫ్ పీవీకేఎన్ డిగ్రీ కాలేజ్ జీవన్ జ్యోతి మేడం గారి ఆధ్వర్యంలో ఈ స్క్రీనింగ్ అన్నది జరిగింది. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఎవరైతే బాగా పోటీల్లోని ప్రతిభ కనబర్చారో వాళ్ళని జిల్లా స్థాయికి ఇక్కడ పిలవడం జరిగింది పీవీకేఎన్ కళాశాలలో. ఇక్కడ నుంచి 10 మంది పోటీల్లో పాల్గొన్న 10 మందిని ఎవరైతే అత్యున్నత ప్రతిభ కనబరుస్తారో వాళ్ళని మనం శాసనసభకి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపించడం జరుగుతుంది. అక్కడ గౌరవనీయులు స్పీకర్ గారి సమక్షంలో, అయ్యనపాత్రుడు గారి సమక్షంలో ఈ కార్యక్రమం స్టేట్ లెవెల్లో రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. తదుపరి గెలుపొందిన వాళ్ళు జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మొదటిగా మన చిత్తూరు నగర మేయర్ గౌరవనీయులు కుమారి ఆమ్దా మేడం గారు విచ్చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి పీవీకేఎన్ కళాశాల యాజమాన్యం పూర్తిగా సంపూర్ణ సహకారం అందించినందుకు వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం ద్వారా యువతలో ఉండే ప్రతిభ, అలాగే వాళ్ళకి కరెంట్ అఫైర్స్ మీద ఎటువంటి అవగాహన ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమాలు నెహ్రూ యువ కేంద్ర చేపట్టడం జరుగుతుంది. ఇది మేరా యువ భారత్ అని చెప్పి ఏదైతే భారత ప్రభుత్వం ప్రారంభించిందో ఆ పథకంలో భాగంగా ప్రతి చోట కూడా అంటే కేంద్రంలో పూర్తిగా దేశవ్యాప్తంగా 650 జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. సో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మన చిత్తూరు వేదికగా తీసుకురావడం చాలా గర్వకారణం.